వృషభ రాశి వారికి నవంబర్ 12, 13, 14 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రెండు పెద్ద అదృష్టాలనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని ముంచాలని చూస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక్క 10 నిమిషాలు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ద్వారాగా మీకు 100కు 1000% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా పురుషులను చూసినట్లయితే వీళ్ళు కొంచెం అమాయకంగా, కొంచెం తెలివిగా వీళ్ళు వ్యవహరించే తీరేంటంటే మనకి జనానికి గబక్కన అర్థం కాదనమాట. కాబట్టి ఒక్కొక్కసారి తెలివిగా ఉంటున్నాము అని అనుకుంటానే మేము తెలివిగల్లోలము, మేము తెలివిగా ఉంటున్నాము, మేము బోల్తా పడము, మేము ఎవరికి చెక్కము దొరకము అని అనుకుంటానే ఒక్కొక్కసారి పిచ్చి పనులు చేసేస్తూ ఉంటారనమాట. అలాగా వాటి వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారి ఈ ముఖ్యంగా ఎవరైతే పురుషులు ఉంటారో మీకు ఆ పొరపాట్లు అనేవి జరగకుండా అసలు ఆ స్త్రీ ఎవరు మిమ్మల్ని ముంచాలని చూస్తుంది, అలాగే మీరు వినేటటువంటి రెండు పెద్ద దృష్టాలు ఇవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి. నేను త్వరగా ముగిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, విడాకులు తీసుకోవాలని అనుకోవటము, ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండటము, లేదా మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండటం అవ్వచ్చు, నమ్మించి ఎవరైనా ప్రేమించిన వాళ్ళు మోసం చేయటం అవ్వచ్చు. ఇలాంటివి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 6302630823. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. వీరు చాలా వరకు కూడా కలుసుబాటు మనుషులండి. వృషభ రాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వచ్చింది అనమాట. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, వీళ్ళేంటంటే చాలా వరకు కూడా వీరి దగ్గర ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. మనుషులు రూపురేఖలు వచ్చేటప్పటికి కూడా ఈ వృషభ రాశి వారు చాలా చక్కగా ఉంటారు. అంటే కొంతమంది కొంచెం రంగు నలుపు రంగులో ఉండవచ్చు, కొంతమంది చామన ఛాయ రంగులో ఉండవచ్చు. ఎట్లా ఉన్నా కానీ వీరికి ఏంటంటే ఫేస్లో ఒక కళ అనేది ఉంటుంది అనమాట. అలాగే వీరు ఉండేటటువంటి పద్ధతిని బట్టి, వీరు ప్రవర్తించే బిహేవియర్ని బట్టి, మాట తీరును బట్టి ఎదుటివారు వీరికి అంటే అందం కన్నా కూడా ఆ యొక్క మనసు అందం అంటారు చూడండి, ఆ మనసు యొక్క అందం చూసి ఎదుటి వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారనమాట. అలాంటి టాలెంట్ ఈ వృషభ రాశి వారికి అయితే చాలా గట్టిగా ఉంది. ఎవరినైనా సరే వారి మాటలతో పడేసే శక్తి కూడా ఉందన్నమాట. అయితే కొంచెం అటు ఇటుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలివిగల వాళ్ళే, తెలివితేటలు బాగా ఉన్నాయి, ఏదైనా సరే కరెక్ట్గా నిర్ణయం తీసుకోవటము, కుటుంబం గురించి ఆలోచించే విధానంలో కానీ, మంచి చెడుల విషయంలో కానీ ఏదైనా సరే పైకి అంటే తెలివిగా ఈ రోజులకు తగ్గట్లుగా పిచ్చి వాళ్ళకులాగా ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారు చాలా తెలివిగల వాళ్ళు, చాలా కలుసుబాటు వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. మీరు వినబోయేటటువంటి ముఖ్యంగా ఆ రెండు పెద్ద అదృష్టాల విషయానికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మీరు గత కొంతకాలంగా కొన్ని రకాలైనటువంటి అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో చాలా గట్టిగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు, పెద్దగా కలుసుబాటు అనేది ఉండట్లేదనమాట. అది కూడా కొంచెం మీ పక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు కొన్ని అనుకోని సమస్యలు, అనుకోని దెబ్బలు ఎదురవుతూ ఉంటున్నాయి అన్నమాట. ఎక్కడికక్కడికి చూసుకుంటున్నప్పటికీ, చేసుకుంటున్నప్పటికీ కూడా మనకే తెలుసు అని చెప్పి మనం ఎప్పుడు భావించకూడదు. ఇంకా మనకన్నా తెలివిగా జనం చాలా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం అలాంటి వాటి వల్ల వ్యాపారాల్లో బిజినెస్ మైండ్ సెట్లో ఏంటంటే చాలా వరకు కూడా మనకన్నా కూడా ఇంకా తెలివిగా ఆలోచించే వాళ్ళు, తెలివిగా వ్యవహరించే వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారనమాట. అలాగా మీ వ్యాపారంలో ఏదన్నా పార్ట్నర్స్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసే కాడ పక్కన మీతో బాగా మాట్లాడుతానే మీకు ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు. అట్లా వాళ్ళు ఏంటంటే మీతో బాగున్నట్లుగానే ఉంటానే కొంచెం మీకు ఎక్కువగా నష్టాలు అనేవి చేకూరుస్తూ ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల కొంచెం మీకు లాసులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. కాస్త ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మాట పడే అవకాశాలు అనేవి గట్టిగా ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏంటంటే కొంచెం
వ్యాపారాల్లో కానీ జాబుల విషయంలో కానీ మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాస్తంత మీరు జాగ్రత్తగా ఉండండి. మనుషులను పూర్తిగా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే అవి మనసులో పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి నటించడం చేత కాదు. నటించడం అనేది చేత కాక గబక్కుని ఏదైనా సరే ఎదుటి వాళ్ళతోటి ఉన్నది ఉన్నట్లుగా అనేసేస్తూ ఉంటారనమాట. కానీ మీరనే వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరూ ఇప్పుడు చాలామంది అందరికీ ఏంటంటే ఒక గట్టిగా ఏర్పడినటువంటి అభిప్రాయం ఏంటంటే జనం అందరూ కూడా స్వార్థంతోనే ఉంటారని చెప్పేసి జనం ఫిక్స్ అవుతున్నారండి. కానీ అక్కడక్కడ మంచోళ్ళు కూడా ఉంటున్నారనమాట. ప్రతి ఒక్కరిని కూడా మనము అందరూ కూడా స్వార్థపరులే, అందరూ కూడా మనసులో ఏదో పెట్టుకొని ఉంటారు, అందరూ కూడా అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఇబ్బందులనే కోరుకుంటారని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ప్రపంచంలో ఇంకా మంచి అనేది బ్రతికే ఉంది. మంచి అనేది ఉండటం వల్లనే ఈ మాత్రమైనా మనం ఉండగలుగుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అదే కోణంలో చూసి మాట్లాడకూడదు. వృషభ రాశి వారు ఒక్కొక్కసారి అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమందితోటి. అంటే మీరు అనుమానించే వాళ్ళ గురించి అది పూర్తిగా అవగాహన చేసుకొని అది ఒక క్లారిటీతో మీరు మాట్లాడండి. అంటే నిజంగా వీళ్ళు కరెక్ట్ పర్సన్సా కాదా అని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకొచ్చుకొని మాట్లాడండి. అంతేగాని ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు అదే కోణంలో మిమ్మల్ని చూస్తే మీరు స్వార్థపరులు అవుతారుగా. అది కూడా మీరు ఆలోచించండి. మీరు ఎదుటి వారిని ఎలాగైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా అంతే మీరు స్వార్థపరులు, మీరు అవకాశవాదులు అని చెప్పేసి మిమ్మల్ని కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఎవరితో ఎట్లా వ్యవహరించాలి అన్నది తెలుసుకొని మీరు వ్యవహరిస్తే మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇక అనుమానం కదా అంటే ఎక్కువగా ఇలా ఉంటున్నారని చెప్పేసి మంచోళ్ళని అట్లాగే మాట్లాడి స్వార్థంగా ఉన్న వాళ్ళని అలాగే మాట్లాడి అంతా మాట్లాడితే ఏంటంటే మనకున్న గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక మీరు వినేటటువంటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి మొట్టమొదటిది ఏంటంటే మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అంటే ఈ మధ్య ఏంటంటే కొంతమంది వృషభ రాశి వాళ్ళు డల్ అయిపోయారు బాగా. వాళ్ళు చేసేటటువంటి పనిలో కొంచెం కలుసుబాటు అనేది లేక కొంచెం నష్టాలు అనేవి ఎక్కువగా చూశారనమాట. కానీ అంటే అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చండి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు పడ్డ కష్టానికి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కలుసుబాటు అనేది లేనప్పుడు కొన్ని గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడు మనకేంటంటే కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ మీ యొక్క కష్టం అనేది ఎక్కడికి వృధా పోలేదు. మీరు పడ్డ కష్టానికి అప్పుడు మీకు లాభం అనేది చూపించకపోయినా ఇప్పుడు మీకు ఆ లాభం ఆ జరిగిన నష్టం కూడా మీకు ఇప్పుడు పూడే అవకాశం అనేది ఉంటుంది. మీకు మంచిగా సక్సెస్ అనేది ఉంటుంది. అలాగా మీకైతే ఇప్పుడు వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచిగా ₹1 వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. మీ కష్టాన్ని గుర్తించి మీ టాలెంట్ని గుర్తించి మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ జీతాలు శాలరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు పెరుగుతాయి. అలా మీకు కొంచెం డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే మీకు ఒక ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడింది. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా నిదానంగా తీర్చుకుంటూ ఉంటారు. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది లేదు. ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి భాగస్వామి విషయంలో ఫస్ట్ నుంచి కొంచెం గొడవలు అంటే వారి భార్య విషయంలో అవ్వచ్చు, భర్త విషయంలో అవ్వచ్చు కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, తిట్టుకోవటము, చిరాకులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే బంధం అనేది సంవత్సరాలు గడిచే కొంది ఏంటంటే ఆ బంధంలో అపార్థాలకు తోడు అంటే ఇక అదంతా కూడా ప్రేమగా మరి వాళ్ళిద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. భార్య నవ్వచ్చు లేదా భర్త నవ్వచ్చు, మానసికంగా చాలా ఇష్టపడే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. వారే లోకంగా మారుతూ ఉంటారనమాట. అలా ఫ్యామిలీకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. జీవిత భాగస్వామి విషయంలో ఒక మంచి డెసిషన్ అంటే ఒక మంచి మార్పు, అనుకూలంగా ఉండేటటువంటి మార్పు అనేది ఈ వృషభ రాశి వారిలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైతే మాకు సంతోషం లేదు, నరకంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అది మీకు ఇప్పుడు సంతోషంగా మారింది. అంటే అవన్నీ కూడా అర్థం చేసుకొని ఎప్పుడైనా సంవత్సరాలు గడిచే కొంది భార్యాభర్తల బంధంలో ఏంటంటే ఒక ప్రేమ అనేది పుడుతుందన్నమాట. అలాంటి ప్రేమని ఈ వృషభ రాశి వారు చూశారని చెప్పొచ్చు. మీకు రెండవ గుడ్ న్యూస్. ఇక మీకు వచ్చేటప్పటికి ఈ స్త్రీ ముంచాలని చూస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈ వృషభ రాశి వారు ఏంటంటే మనము ఫస్ట్లో అనుకున్నట్లుగా తెలివిగల వాళ్ళే, కానీ ఒక్కొక్కసారి మేము పొరపాట్లు చేయకూడదు, మేము అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటున్నాము, మేము తెలివిగానే ఉంటున్నాము, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసు, ఎవరితో
ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటూనే ఒక్కొక్కసారి పప్పులో కాలేసేస్తూ ఉంటారనమాట. మీకే తెలివితేటలు ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎవరమైనా అనుకోకూడదండి. మనకు మనమే తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. మనకు అన్న అవతల వాళ్ళకి ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళే ఉంటారు. అలాగా ఒక స్త్రీ విషయంలో మీకు పొరపాటు అనేది జరిగిద్ది అనమాట. మీరేంటంటే మీరు పనిచేసే కాడి వృషభ రాశి పురుషులు ఉంటారు కదా, వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశాల్లో బయట స్త్రీనే మీకు అంటే బంధువులో లేకపోతే స్నేహితులు ఇట్లా కాదు, బయట స్త్రీ ఎక్కువగా మీరు పనిచేసేటటువంటి ప్రదేశాల్లో ఆ స్త్రీ ఉంటుందన్నమాట. ఆ స్త్రీ ఏంటంటే మీరు ఎక్కువగా పనిచేసే విషయంలో కావచ్చు, చూడటం వల్ల కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడే విధానంలో కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటారు కదా, అలా అటు ఇటుగా ఉంటుంటే తను ఏంటంటే కొంచెం ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయి వదిలేస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. అయితే ఆ స్త్రీ ఏంటంటే వీరి దగ్గర కొంచెం వదిలేసే గుణం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడితే మనకి ఏదన్నా ఉపయోగం ఉండవచ్చు. మనం కాస్త బాగుంటున్నాము చేస్తా వాళ్ళతో కాస్త మాట్లాడుతూ వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటా అట్లా వారితో ఒక సంబంధం అనేది అలా ఏర్పాటు చేసుకుంటే అది కొంచెం అంటే ఇష్టంగా అభిమానంగా కనుక మార్చుకుంటే అతను మనకు చాలా వరకు కూడా అవకాశాలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ₹1 మాకు కూడా పెట్టే అవకాశం అనేది ఉంటుంది. మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం అది ఇదని చెప్పేసి డబ్బును ఆశించి అంటే ఈ వృషభ రాశి పురుషుల దగ్గర డబ్బును ఆశించి ఆ స్త్రీ ఏంటంటే మీ జీవితాల్లోకి రావాలని చెప్పి చూస్తూ ఉంటుంది. మీరు గమనించుకున్నట్లయితే మీరు చేసే వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసే కాడ అవ్వచ్చు, అట్లా ఒక స్త్రీ ఏంటంటే పదే అంటే చాలా అంటే తను మాట్లాడే తీరు ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కూడా సరదాగా ఉంటుంది. తనతో మాట్లాడితే మీరు కూడా తను మిమ్మల్ని ఎంత ఇష్టపడుతుందా అని చెప్పేసి అంతగా ఆ స్త్రీ మాటలు అనేవి ఉంటాయి. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి సరిగ్గా మాట్లాడటం కూడా చేత కాదు, ఎక్కువగా కోపంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకు నటించడం అనేది చేత కాదు, నార్మల్గా ఉంటారు. కానీ డబ్బు కోసం ఆశించి ఎదుటివారి జీవితాల్లోకి వచ్చే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ మాటలకి మనకే సంతోషం అనిపించేటట్లుగా ఉంటాయి, అలా ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీ మీ లైఫ్లోకి ప్రవేశించాలని చూస్తుంది. కాబట్టి మీరేంటంటే అది మీరు ముందుగానే అర్థం చేసుకొని ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఆ స్త్రీకి మీ లైఫ్లోకి వచ్చే అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. ఎందుకంటే మీరు అవకాశం ఇస్తేనే కదా వచ్చేది. మీరు ఇవ్వకపోతే తను రావాలన్నా కూడా రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తను రాలేదు. తను ఎన్నో రకాలుగా మిమ్మల్ని కదిలించాలి, మిమ్మల్ని మార్చాలి అని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ మీరు మాత్రం వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీరు డబ్బు పరంగా కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. ఫ్యామిలీలో మీరు ఊహించని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే మనశ్శాంతి లేదనుకుంటున్నారు, ఇంకా నరకం అనేది చూడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఆ స్త్రీ కేవలం డబ్బును మాత్రమే ఆశిస్తుంది. మీ మీద ఎటువంటి ప్రేమ అనేది తనకు లేదు. అది మీరు అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని మీరు జాగ్రత్త పడితే మీకు చాలా మంచిదన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి అయితే మాత్రం ఇట్లా ఒక స్త్రీ ముంచాలని చూస్తుంది. ఆ స్త్రీని పక్కన పెట్టేసేసేయండి. మీకు అర్థమైపోయింది. ఎలా తెలిసిద్ది అది మీరుండే వాతావరణంలో. కొంతమంది ఏంటంటే అట్లాగా క్లోజ్గా మాట్లాడటము, క్లోజ్గా ఉండటము, అవసరానికి మించి మాట్లాడటం. ఒక ఆడమనిషి మనసులో ఏముందో ఒక మగాళ్ళు కనిపెట్టవచ్చు, ఒక మగాడి మనసులో ఏముందో ఒక ఆడమనిషి కనిపెట్టవచ్చు. కనిపెట్టకుండా ఏమీ లేవండి, చాలా వరకు కూడా కనిపెట్టవచ్చు. పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ కొంతవరకు అయితే కనిపెట్టవచ్చు. అది మీరు అర్థం చేసుకొని అలాంటి స్త్రీని మీ దరిదాపుల్లోకి రానివ్వద్దు. ఏముందలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అది తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే, శిక్షే. దానికి బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది గట్టిగా వచ్చిందనమాట. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఈ 3 రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. పని మీద శ్రద్ధ ఉంటుంది. చక్కగా పనుల్లో ముందుకు దూసుకెళ్తారు. వాయిదాలో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బాగుంటుంది. విద్యార్థులు కూడా మంచిగా చదివే అవకాశం అనేది ఉంటుంది. ఆలోచన విధానం అనేది బాగుంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎప్పుడు మిమ్మల్ని దైవం కూడా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ 3 రోజుల్లో జరిగేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంటింగ్ చేయటం వలన మీ మనసులో ఏదైతే తీరని కోరిక లేకపోతే ఏదైనా సమస్య ఉండి బాధపడుతున్నారో అవి ఖచ్చితంగా తీరుతాయి. కాబట్టి అలా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.